నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఫుల్ జోష్ మీదున్న టీమిండియా ఆటగాళ్లు ఇండియాకు బయలుదేరనున్నారు. భారత్లో అడుగుపెట్టగానే ఎప్పట్లాగే ఈసారి గ్రాండ్ వేడుకలు నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి కనబరిచినట్టు సమాచారం. ఆదివారం దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత భారత క్రికెట్ జట్టు వేరువేరు నగరాలకు విడివిడిగా బయలుదేరనుంది. అనగా ఎవరి ఇంటికి వారు ప్రయాణమవుతారు. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత గ్రాండ్గా టీమిండియా విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియాలో గ్రాండ్గా పరేడ్ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం ఆటగాళ్లకు రెస్ట్ కల్పించాలని బీసీసీఐ భావిస్తుందట. మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం కావడంతో ఆటగాళ్లకు అలసిపోకుండా ఉండడానికి ఇండియాలో ఎలాంటి వేడుకలు నిర్వహించట్లేదట. ప్లేయర్లందరూ రెస్ట్ తీసుకొని ఆయా ఫ్రాంచైజీల దగ్గరకు చేరడానికి స్వల్ప విరామం అవసరమని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ఆటను కొనసాగించిన టీమిండియా అనుకున్నది సాధించింది. చేజింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించడంతో ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది. కివీస్ పోటీ ఇచ్చినా భారత్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఇండియాకు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. అంతకుముందు 2013లో ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. 2002లో గంగూలీ కెప్టెన్సీలో శ్రీలంకతో పాటు సంయుక్త విజేతగా నిలిచింది.